నమస్కారాలు. నేను మీ జ్ఞానాభరణాన్ని. గతంలో జగనన్నపై దాడి, నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కావటి మనోహర్ నాయుడు గారిపై దాడి. అసలు ఈ దాడులకి గల కారణం ఏంది? దాడులు చేయమని పురికొల్పుతున్నది ఎవరు? దాడులకు గల కారణం గమనించండి మిత్రులారా. దాడి చేయమని పురికొల్పుతుంది చంద్రబాబు నాయుడు. రాళ్లతో దాడి చెయ్యండి అన్నాడు. నెక్స్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగింది. ఏమండి? కాబట్టి ఒక నాయకుడు, సరైన నాయకుడు, ఒక మంచి నాయకుడు, సమాజాన్ని ఉద్ధరించాలి అని అనుకునేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడి నోట రెచ్చగొట్టేటువంటి మాటలు రాకూడదు, రావు కూడా. అతని మనసు సరైనదైతే, అతని వ్యక్తిత్వం సరైనదైతే రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడారు. నెంబర్ 1. దీనిని బట్టి అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి సరిపోయినటువంటి సరైన మనస్తత్వం కలిగిన వ్యక్తి కానే కాదు. ప్రజలను క్షేమంగా పరిపాలించాలనేటువంటి స్వభావం అతనికి లేదు. అందుకనే అతని నోటి వెంట వచ్చే మాటలన్నీ రెచ్చగొట్టేవి. సరే, ఏదేమైనా రెచ్చగొడుతున్నాడు. కారణం ఏంటంటే అతనికి ఒక భయం చుట్టుకుంది. మిత్రులారా, జాగ్రత్తగా వినండి. దాడికి గల కారణం ఏంటంటే భయం. చంద్రబాబు నాయుడికి భయం చుట్టుకుంది. ఎందుకు? ఓడిపోతాననే భయం, ప్రజలు వెంట ఎవరు లేరు అనే భయం, నాయకులు సరైనటువంటి వ్యక్తులు లేరు అనేటువంటి భయం, ఓటమి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక భయం, భీతి ఆయన వెంటాడుతుంది. కావున మతి భ్రమించి ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. టెన్షన్ ఎక్కువైపోతుంది అతనికి. అతను మాట్లాడుతున్న మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేనంత గాయాలు ప్రజలకు అవుతున్నాయి, ప్రత్యర్థులకు అవుతున్నాయి. కాబట్టి ఆయన సరి చేసుకోలేకపోతున్నాడు. ఓటర్ మహాశీలరా, ఆంధ్రప్రదేశ్ జనాంగమా, చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు సరైనది కాదు. అతను ఓడిపోతానన్నటువంటి భయం చుట్టుకుంది. ప్రజలు కూడా సరైనటువంటి విధానంలో ఆయన రిసీవ్ ఎవరు చేసుకోవట్లేదు. నమస్కారం అయ్యాని దండాలు పెట్టి, దశకాలు పెట్టి సాగనంపుతున్నారు. ఇక నీకు సెలవు అని అటువంటి మాటలు ఎక్కువగా వినటం వల్ల ఆయన మైండ్ అంతా పాడైపోయింది, దెబ్బతింటుంది. కాబట్టి ఓటమి భయం ఆయనకు చుట్టుకుంది. కాబట్టి ఏదో ఒక రూపకంగా భయపెట్టు, ఏదో ఒక రూపకంగా అన్యాయంగా, అక్రమంగాను కనీసం నెగ్గేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక దిశలో అడుగులు వేస్తున్నాడు. కావున ఇలాంటి దౌర్భాగ్యమైన, చండాలపు, నికృష్టమైనటువంటి పనులకి ఒడిగడుతున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనిషి ఇలాంటి మాటలు, ఇలాంటి కథలు, చీ ఇంత నీచమైనటువంటి మనిషి భూమి మీద పుట్టడం, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టడం, అది మన దరిద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విశాలమైన మనసు. ఏమండి? దగ్గరగా తీసుకున్న ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుపోటు పొడిచిన వాడే. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని ఎన్నుపోటు పొడవటమే కాకుండా, ఎన్టీ రామారావు గారి కుటుంబంలో నుండి ఒక్క వ్యక్తిని కూడా ముందుకు రానియకుండా అనగదొక్కి లాస్ట్కి చంపుతున్నాడండి ఏదో రూపకంగా. కాబట్టి ఇలాంటి క్రూరుడు, ఇలాంటి నికృష్టమైన వ్యక్తి వెంట వెళ్ళి ఆ జెండాలు పట్టుకుంటాం. ముఖ్యంగా దళితులకి ఇలాంటి పనులు చేస్తున్న దళితులను చూస్తున్నప్పుడు గుండె తలుక్కుపోతుంది. దళితులని ద్వేషించిన వాడు, క్రైస్తవ వ్యతిరేక అయినటువంటి వాడి వెంట ఈ ప్రజలు వెళ్తుంటే వీరు ఏమి చూసి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో అర్థం కాక బాధ కలిగి, నా మట్టుకు నేను ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది నా దళిత సోదరులు.
నా క్రైస్తవ సోదరులే, మీకోసమే నేను ఈ మాటలు, మీకోసమే నేను ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. చివరికి నేను జెండా పట్టుకొని లేదంటే వైసీపీకి సపోర్ట్‌గా మాట్లాడాల్సినంత పరిస్థితి తీసుకొచ్చింది కూడా మీరే. ఇప్పటికైనా మారండి దయచేసి. మనకు మంచి చేయని వ్యక్తి వైపు ఎప్పుడు వెళ్ళకూడదండి. అర్థం చేసుకోండి.